హాయ్ హలో బొండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి కొత్తిమీర జంతికలండి. ముందుగా ఒక కప్పు శనగపిండి అండి, సేమ్ అదే కప్పుతో వరిపిండి తీసుకోండి. ఇప్పుడైతే రెండు అయితే ఇందులోకి అయితే వేసానండి. శనగపిండి వరిపిండి ఇలా మిక్స్ చేసానండి. సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి నేను. కొత్తిమీర జంతికలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా కొత్తిమీర 2 లేదా 3 పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొద్దిగా పసుపు, జీలకర్ర, వాము, ఉప్పు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్లో కొత్తిమీర మిక్సీలోకి వేసుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. అలాగే కొద్దిగా అల్లం అండి, కొద్దిగా ఉప్పు. ఇందాక నేను చూపించాను కదండి, ఆ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి. అందులో వాము, నెక్స్ట్ పసుపు వేయట్లేదండి, అది పిండిలో వేద్దామండి. ఈ మిగతా అన్నీ ఇందులో వేసేసానండి. ఈ వాము అండ్ పసుపు అనేది ఈ పిండిలోకి వేసుకుందామండి. అంతే. కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేయండి, లేకపోతే నలగదు. చూసారా ఎంత మెత్తగా ఆడానో? ఇలా ఆడుకోవాలండి, చాలా మెత్తగా ఉండాలండి. ఎక్కడ కొత్తిమీర అనేది ఏమీ కనపడకుండా ఆడుకోవాలండి. కొత్తిమీర పేస్ట్ ఆడించుకున్నాం కదండి, అది ఇందులోకి వేసేస్తున్నానండి. ఇది మనం కలుపుకోవాలండి, గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. చూసారా ఇలా గట్టిగా చపాతీ పిండి ఎలా ఉంటుందో అలాగా కలుపుకొని ఒక అరగంట రెస్ట్ ఇచ్చేయాలండి దీనికి, పిండికి అని వేసుకుందామండి. ఇలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఇందులోకి నొక్కుకుందామండి. ఇది ఇలా పెట్టుకొని నూనె కాగిందో లేదో చిన్న పిసిరేసి టెస్ట్ చేసి చూద్దామండి. ఇంకా కాగాలండి. నూనె కాగింది కదండి, ఇప్పుడు జంతికలు అనేది వేసుకుందాం. చూసారా ఇలాగా వెనక్కి తిప్పుకుందామండి. చూసారా, ఇదిగోండి. నూనె కూడా ఏమి లాగలేదండి. చూసారా ఎలా కరకరలాడేలాగా, ఎంత కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఎంతో రుచికరమైన కొత్తిమీర జంతికలు అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. చూసారా ఇగోండి ఎంత క్రిస్పీగా బాగుందండి. నూనె కూడా లాగలేదండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.